ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 21 వచనాలు ధ్యానించుకుందాం. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియులైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవలెనని మిమ్మును బతుమలుకొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తు నందు నేను నడుచుకును విధమును అనగా ప్రతి స్థలములోనూ ప్రతి సంఘములోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరేమి కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావలెనా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు ఒక తండ్రి తన బిడ్డలతో ఎలా మాట్లాడుతున్నాడో ఈ వాక్య భాగంలో ఆయన ఆ విధంగా తన మాటలు తన పదోచ్చరణలు ఆయన సంబోధిస్తున్నాడు. మిమ్మును సిగ్గుపరచవలను కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. పై వచనాల్లో ఆయన చెప్పిన మాటలు, ఆయన వివరిస్తున్న వాక్య విధానాలు తను ఏమంటున్నాడో చూస్తున్నాం కదా. తన సొంత పిల్లలని భావనతో ఆయన ఈ మాటలు తెలియచేస్తున్నాడు. అంతేగాని ఆయన గద్దించాలని సిగ్గుపరచాలని కాదు, కానీ బుద్ధి చెప్పాలని చెప్పి ఆయన చెప్తున్నట్లుగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. ఇది ప్రతి విశ్వాసి గుండెలో ఉండి తీరాలి. ఎవరి సువార్త ద్వారా నువ్వు రక్షించబడ్డావు? ఎవరి ద్వారా నువ్వు ఆత్మీయతలోనికి ప్రవేశించావు? ఎవరు నీకు బాప్తిస్మం ఇచ్చారు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే తల్లి తండ్రికి అవిధేయులైన పిల్లలుగా జీవించేవారం అవుతారు. వాక్యం ద్వారా దైవ సేవకుడు మీకు మీ సందేహాలు క్లియర్ చేసి అనేక విషయాలు మీకు ప్రోత్సహించి ఆయన మిమ్మును ఆత్మీయంగా కన్నాడు. క్రీస్తునందు ఉపదేశకులు చాలామంది ఉండొచ్చు, మంచి మంచి వాక్యం చెప్పేవారు మనకు పరిచయం ఉండొచ్చు, చాలామంది సేవకులు మన ఇంటికి వచ్చిపోతూ ఉండొచ్చు, అనేక మందితో మన సహవాసం ఉండొచ్చు, కానీ అనేక మంది తండ్రులు లేరు. ఆత్మీయ తండ్రి అంటూ ఒక్కరు ఉన్నారు. అది ఎవరనేది మీ హృదయానికి ప్రశ్నించుకొని ఆత్మీయ తండ్రితో మీ సహవాసం ఎలా ఉంది అనేది సరిచూసుకోవాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసికి ఉంది అని తెలియచేస్తున్నాను. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలెనని మిమ్మును బతుమలుకొనుచున్నాను. పౌలు చెప్తున్నాడు, సువార్త ద్వారా నేను మిమ్మును కన్నాను. కన్న తల్లి తండ్రిగా లోకరీత్యా శారీరకంగా భౌతికంగా కనలేదు, ఆత్మీయంగా ఒకప్పుడు చెడిపోయి జీవిస్తున్న జీవితాలను, పిరికితనంతో ఉన్న జీవితాలను, బలహీనతతో ఉన్న జీవితాలను
సువార్త ప్రకటించి ఆధ్యాత్మికంగా బలపరిచి ఏ క్షణము ఎలా నడుచుకోవాలో, ఏ పరిస్థితుల్లో ఎలా బ్రతకాలో అన్నీ మిమ్మల్ని నేర్పించి నేను మిమ్మల్ని కన్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇదే నేను మీకు బతిమలు కొనుచున్నాను. నన్ను పోలి నడుచుకున్న వారై ఉండాలి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందును నేను నడుచుకును విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తన బిడ్డల దగ్గరికి ఒక సేవకుని పంపిస్తున్నాడు, రికమెండేషన్ చేసి. ఆయన తిమోతి అనే దైవజనుడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రక్షణను నడిపించిన తర్వాత పౌలు ఏం చెప్పాలో, ఏం చేయాలో, ఏ విధంగా ఉండాలో అన్నీ క్షుణ్ణంగా పౌలును అన్వేషిస్తూ, పౌలు చెప్పే ప్రతి మాటలు లక్ష్యముంచుతూ, పౌలు ఏం చెప్పమంటే అది చెప్తూ ఒక నమ్మకమైన బిడగా ఆయన ఉన్నాడు. అందుకే కొరింథీ సంఘానికి తిమోతికి పంపిస్తూ ఆయన అంటున్నాడు, తిమోతి వచ్చినప్పుడు మీరు ఎలా నడవాలో, నేను ఎలా నడుస్తున్నానో, సంఘంలో కానీ ప్రతి పట్టణాల్లో కానీ ప్రతి చోట కానీ ఎలా బోధిస్తున్నానో, నా ప్రవర్తన, నా నడత, నా జీవిత విధానాలు ఎలా ఉంది అనేది నా అంతటా నేనే చెప్పడం కాకుండా నేను పంపిస్తున్న నా కుమారుడైనటువంటి తిమోతి మీ దగ్గరికి వచ్చినప్పుడు అన్ని జ్ఞాపకం చేస్తాడు, అన్నీ మీకు తెలియచేస్తాడు. ఇది చాలా విశేషమైన మాటలు. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు పొంగుచున్నారు. చాలా రోజులు నిన్ను మీ పట్టణానికి రాకపోవడం బట్టి చాలామంది వాళ్ళు ఇష్టానుసారంగా తయారైపోయినారు. వారి అంతటా వారే గొప్పలు. ఈరోజు సంఘాలు ఇది చాలా ప్రమాదం అండి. సేవకులు చెప్పే మాటలు పక్కన పెట్టి వారికి అన్నీ తెలిసినట్టుగా పొంగుతూ జీవిస్తారే, అది చాలా ప్రమాదానికి వారికి నెట్టుతుంది. వారి జీవితాల్లో చాలా చాలా పతనానికి వారికి దిగజార్చేస్తుంది. ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, నేను మీ యొద్దకు రావాలనుకుంటున్నాను. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు, వారి శక్తినే తెలుసుకొందును. జాగ్రత్త దేవుని ప్రియ విశ్వాసులారా. మనం ఏదేదో గొప్పలు చెప్పుకుంటూ ఎప్పటి నుంచో క్రైస్తవులు, ఎప్పటి నుంచో మేము దేవుని బిడ్డలం, మాకన్నీ వచ్చు అనే మాటలతో పొంగే మాటలు చాలామంది విశ్వాసులు మాట్లాడుతున్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, అమ్మా అయ్యా మీరు పొంగుతున్నారు. నేను వస్తే ప్రతి ఒక్కరికి మాటలతో కాదు, ఎంత శక్తి పొంది ఉన్నారు, దైవిక శక్తి మీ ద్వారా ఎంతవరకు కార్యసిద్ధి కలుగుతుంది, అది నేను చూడాలని ఆశపడుతున్నాను అంటున్నాడు ఆయన. దైవికమైన శక్తితో ప్రతి బిడలు, ప్రతి కుటుంబాలు ఏ రీతిగా నడిపించబడుతున్నారో అది చూడాలని ఆశపడుతున్నాను అని చెప్తూ, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్య సంబంధులైన మనము ఒత్తి మాటలు చెప్పడం కాదు, పలానప్పటి నుంచి మేము క్రైస్తులము, పలానా పాస్టర్లు మాకు తెలుసు, బైబిల్ ఎన్నిసార్లు చదివాను, మేము పలానా రీతిగా మేము ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, మన గొప్పలు మనం చెప్పుకోవడం ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. దేవుని రాజ్య సంబంధులలో ఉండాల్సింది దేవుని శక్తి. నువ్వు ఎంతమందికి బాగు చేస్తున్నావు, ఎంతమంది జీవితాన్ని నువ్వు నీ జీవితం ద్వారా ప్రభువులో నడిపిస్తున్నావు, లెక్క చెప్పగలవా దేవుడికి? రోమపత్రికలో మాట ఉంది కదా, మనలో ప్రతివాడు తన గురించి తాను దేవునికి లెక్క అప్పగించాలి. మరి నువ్వు దేవునికి లెక్క అప్పు చెప్పడానికి రెడీగా ఉన్నావా? నీ జీవితం ద్వారా ఎంతమంది రక్షించబడ్డారా? చల్లని కబుర్లు చెప్తూ మేము క్రైస్తులము, మేము దేవుని ప్రజలము, మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పడం కాదు, దేవుని శక్తితో అది మనం నిరూపించు వారమై ఉండాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క
సంఘమా, ఈ విషయాలు గుర్తుంచుకుందాం. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ వద్దకు రావలెనా? ప్రేమతో సాత్వికమైన మనసుతో రావలెనా? తన బిడ్డల దగ్గరికి ఆయన వచ్చేటప్పుడు ఎలా రావాలి? దిద్దుబాటు చేసే వ్యక్తిగా, మందలించే వ్యక్తిగా, కోపగించే వ్యక్తిగా మీ దగ్గరికి నేను రావాలా? లేకపోతే ప్రేమతో సాత్వికమైన మనసుతో మీ వద్దకు రావాలా? మీరే కోరుకోండి. ఏ పరిస్థితుల్లో మీ వద్దకు రమ్మంటున్నారో అది మీరే చెప్పండి అని ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. కొన్నిసార్లు విశ్వాసుల మాటలు కానీ ప్రవర్తన కానీ వింటే సేవకులకు చాలా బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది, కానీ ఏమి చేయలేము. అపోస్తలుడు పౌలు చనువుగా మాట్లాడుతున్నాడు, కానీ బెత్తం పట్టుకుని ఏ సేవకుడు ఎక్కడికి వెళ్ళి సేవ చేస్తాడు? బెత్తముతో సేవ చేసే స్థాయి ఈరోజు వెళ్ళిపోయింది. వారు తిరుగుబాటు చేసి సేవకుల మీదే దండిగొచ్చి పడుతున్నారు. అందుకే ప్రేమతో సాత్వికమైన మనసుతో నేను మీ ఎదుకు రావాలా అని కోరుతున్నాడు. అవును, ఈరోజు ప్రేమ సాత్వికమైన మనస్సు ప్రతి సేవకుని జీవితంలో ఉండాలి. దానితోనే ప్రతి సేవకుడు ప్రభు పరిచర్యలో ముందుకు సాగాలి, ఆయనకు మహిమకరంగా జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడు పౌలు ఏవైతే కొరింథీ సంఘానికి రాస్తున్నాడో ఒక తండ్రి బిడ్డలకున్న బంధాన్ని, ఒక అత్యున్నతమైన సహవాసాన్ని ఆయన సూటిగా మనకు నేర్పిస్తున్నాడు. కనుక రండి, ఆ మహోన్నతుడిన మన మహిమగల దేవునికి మనం నేర్చుకున్న ప్రతి వాక్యమును బట్టి, పాఠాలను బట్టి నమ్మకత్వంగా ఉంటూ ఇట్టి మంచి మనస్సు, మంచి హృదయం కలిగిన వారమై ఆయన పరిచయలో ముందు సాగే సామర్థ్యత దేవుడి ఇవ్వమని ప్రార్థించుకుందాం. మికిలి దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటల కొరకు స్తోత్రాలు. వాక్యానుసారంగా మమ్మల్ని జీవింపు చేయండి. మీ దీవెన మాకు అనుగ్రహించండి. మీ కృపహస్తము మాకు అనుగ్రహించండి. పౌలు చెప్పిన రీతిగా ప్రతి ఒక్కరు ప్రభువా మేము ప్రేమ కలిగి అన్యోన్యంగా ప్రభువా మీకే మహిమకరంగా జీవించే కృపనిమ్మని, మా జీవితాల్లో అతిశయమనేది కాకుండా మీకు లోబడి విధేయత కలిగి వాక్యానుసారమైన జీవితం జీవించే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును గాక.